పిఠాపురం పట్టణంలో దళితులు ఉంటున్న ప్రాంతాల్లోనే గంజాయి లభ్యమవుతుందని, పిఠాపురంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ బహిరంగంగానే జాతిని చులకన చేస్తూ మాట్లాడినా దాన్ని వక్రీకరిస్తున్నారని జనసేన పార్టీలో ఉంటూ పదవి పొందిన ఒక దళిత నాయకుడు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందని బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కండవిల్లి లోవరాజు అన్నారు. పవన్ కళ్యాణ్ మాటలను వక్రీకరిస్తున్నారంటూ జనసేన పార్టీ పిఠాపురం నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాజరు బాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలను బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ కండవిల్లి లోవరాజు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి పిఠాపురం పట్టణంలోని కత్తులగూడెంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం లోవరాజు మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు పేటల పేరు ఎట్టలేదు, అంబేద్కర్ సెంటర్ అన్నారు అని చెప్పేసి ఈయన ఏదో గొప్పకి ఇచ్చేద్దాం అనుకున్నాడు. లాజర్బాబు గారికి ఒకటే చెప్తున్నాను, మీరు దళిత నాయకులు ఏదో లబ్ధి పొందడానికి చేశారు అనేది వ్యాఖ్యలు చేశారు. మీరు ఒక దళిత నాయకుడి కిందే ఒక పదవికి వచ్చారు. మీరు ఒక దళిత నాయకుడి కిందే మీరు ఒక పదవిని సేకరించుకున్నారు. కాదని మేము అంటలేదు. కానీ ఇంకోటి ఏంటంటే, మీరు అనలేదన్నారు కదా, మీరు ఆ మాట అనలేదు. పవన్ కళ్యాణ్ గారు రథలపేట, అగ్రహారం, ఇంద్రనగరం అనలేదు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు తప్పు మాట్లాడారని మేము అనం. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు వచ్చినప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో తప్పు జరగకూడదు, దాని మీద ఖండించవలసిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా అతనికి ఉంది. ఆయన ఒక డిప్యూటీ సీఎం. కానీ ఈ రథలపేట, అగ్రహారం, ఇంద్రనగరం అన్నారు చూసారా, ఆ మాట కూడా మీకు లాంటి వ్యక్తులు ఆయనకి తప్పుడు సమాచారం ఇచ్చారు. ప్రతి ఏరియాలో కూడా ఉన్నారు. మెరగాలి వీధిలో ఉన్నారు, ఇంకో వీధిలో ఉన్నారు, ఇంకో వీధిలో ఉన్నారు, ఇంకో వీధిలో ఉన్నారు, ప్రతి వీధిలో ఉన్నారు కుర్రాళ్ళు. కానీ ఈ కుర్రాళ్ళు కూడా తల్లిదండ్రుల మాట ఆళ్ళు తెచ్చుకోకుండా వాళ్ళు కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వాటిని మనం ఖండించిన ప్రయత్నం చేయాలి తప్ప ఏదో తప్పుడు చిప్పులు ఎట్టుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేసి ఆ పేటలాగా, ఈ పేటలాగా, ఈ పేటలాగా. నీది ఏ పేటయ్యా? నీది రథలపేట కదా. పేట అంతా నాశనం అయిపోయింది ఇవాళ మీరు ఇచ్చిన చిప్పు వల్ల. ఇలాంటి ముందు తెలుసుకుని మీరు ప్రెస్ మీట్లు ఇవ్వాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే, నువ్వు ప్రెస్ మీట్ ఇవ్వడం వల్ల ఇది ఉద్యమం లేవనెత్తుంది కానీ అది తగ్గించినట్టుగా లేదు. ఎందుకు? నువ్వేమంటున్నావు? లేదు అంటున్నావు. నువ్వు ఏం చెప్తున్నావు? ఆయన అన్నాడని మేము చెప్తున్నావు. అంటే ఇక్కడ రెచ్చగొట్టడమే కదా నువ్వు చేసిన పని. నువ్వు రెచ్చగొట్టడమే కదా చేసిన పని. ఇలాంటి పనులు కాకుండా దూరదృష్టితో ఆలోచించండి. తప్పులు చేస్తున్నారు కాదని మేము తప్పులు చేసిన ఎంకరేజ్ చేయం. కానీ తప్పు చేసినండి మనం ఎప్పటికూ కూడా ఆయన మార్చడానికి ప్రయత్నం చేస్తాం. మారపోయడానికి పోతాడు, ఆ కుటుంబంతో పోతాడు. ఆ ఇంట్లో ఆ కుటుంబంతో ఆడు ఒకడే పోతాడు. మొత్తం పేట అంతా, పేటలో ఎన్ని కుటుంబాలు ఉంటే ఆయన కుటుంబాలు పోవు కదా. ఆడు ఒకటి గురించి, ఆ పనిపోయిన గురించి మీరు ఇదే దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి తప్ప పేటల పేర్లు ఇవ్వకూడదని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాడు.